హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి మాట్లాడబోతున్నాము. స్టీల్ ప్రెషర్ కుక్కర్ మీరు ఎలా వాడాలి, స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తుంది, స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ప్రాబ్లం రాకుండా ఎలా యూస్ చేయాలి, ఈరోజు మనం దాని గురించి మాట్లాడబోతున్నాము. సో ఇది టాపిక్ స్టార్ట్ చేయకముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోలో మీకు ఏదైనా చెప్పింది ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా పేజ్కి ఫాలో అవ్వండి. ఏదైనా నా ఛానల్ మీద కొత్తగా వీడియో వస్తే మీకే ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సో ఈరోజు మనం మాట్లాడేది స్టీల్ ప్రెషర్ కుక్కర్ గురించి. స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఇవాళ రేపు ప్రతి ఒక్క ఇంట్లలో స్టీల్ ప్రెషర్ కుక్కరే వాడాలి అని అనుకుంటున్నారు. స్టీల్ ప్రెషర్ కుక్కర్ లైఫ్ అనేది మినిమం 40 to 50 years లైఫ్ ఉంటుంది. స్టీల్ ప్రెషర్ కుక్కర్లో ఎలా వాడాలి, స్టీల్ ప్రెషర్ కుక్కర్కి ఎట్లా యూజ్ చేయాలి, వాడేది విధానం ఏంటి, ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు నా చేతిలో స్టీల్ ప్రెస్టీజ్ కంపెనీది స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మన స్టీల్ ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా ప్రెషర్ కుక్కర్ మీరు వాడుతుంటే విజిల్ అనేది ముందు పెట్టకండి ఫ్రెండ్స్. విజిల్ ఒక 2 minutes తర్వాత, లైక్ మీరు ఇట్లా ప్రెషర్ కుక్కర్కి టోటల్ మీరు ఫుడ్ వేసిన తర్వాత స్టీల్ ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా, సో మీరు లైక్ ఏదైనా ప్రెషర్ కుక్కర్కి మీరు ఫుడ్ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి గ్యాస్ మీద ఇలానే పెట్టేసేయండి, విజిల్ పెట్టకండి. విజిల్ అనేది ఒక 2 minutes తర్వాత ఇందులోకి వెళ్ళి ఆవిరి వచ్చినట్టు కనపడుతుంది. ఆవిరి వచ్చినట్టు కనపడితే స్టీమ్ వచ్చినట్టు కనపడుతుంది, అప్పుడు మీరు విజిల్ పెట్టండి ఫ్రెండ్స్. విజిల్ ముందు పెడితే ప్రాబ్లం ఏంటంటే ఇది వెంట్ పైప్ అనేది ఏదైనా బ్లాకేజ్ ఉంటే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కుక్కర్ పేలకుండా ఉండాలి అనుకుంటే విజిల్ ఒక 2 minutes తర్వాత పెట్టండి ఫ్రెండ్స్. విజిల్ 2 minutes తర్వాత పెడితే దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇండికేషన్ ఏమొస్తుంది అంటే ఇది ఇందులోకి వెళ్ళి ఆవిరి వచ్చినట్టు కనపడితే దాని అర్థం ఏంటంటే ఇది మీది వెంట్ పైప్ అనేది, ప్రెషర్ కుక్కర్ వెంట్ పైప్ అనేది క్లియర్ ఉంది, హోల్ అన్నట్టు. దాని తర్వాత మీరు విజిల్ పెట్టేసేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రెషర్ కుక్కర్లో ఏదైనా కుకింగ్ చేసినప్పుడు రైస్, దాల్ ఏదైనా మీరు కుక్ చేస్తుంటే ఇంక్లూడింగ్ వాటర్ సగం క్వాంటిటీ ఉండాలి, సగం కంటే ఎక్కువ పెట్టకండి. సగం ఎయిర్ అనేది దానిలో ఉండాలి, అంటే స్టీమ్ కోసం జాగా ఉండాలి. సగం జాగా మీరు పెట్టారనుకోండి, మీరు ఎప్పుడైనా వాడుతుంటే మీకు ఐడియా ఉండొచ్చు, పప్పు పెట్టినప్పుడు రైస్ పెట్టినప్పుడు ఇది విజిల్లోకి వెళ్ళి పప్పు మొత్తం బయటికి వచ్చేస్తుంది, రైస్ వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. అది దేనివల్ల వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ పెట్టేస్తే దానికి స్టీమ్కి గ్యాప్ మీరు తక్కువ పెట్టినారు అన్నట్టు.